ప్రభుత్వంపై బురద జల్లటం వైఎస్ జగన్కు అలవాటైపోయిందని హోంమంత్రి అనిత విమర్శించారు. విజయనగరం జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనిత అధికారులతో పలు సమస్యలపై చర్చించారు. శాఖల పనితీరు మెరుగుపడాలన్నారు. 16 నెలల కాలంలో 16 రోజులైనా కంటిన్యూగా జగన్ ఏపీలో ఉన్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఎలాగో లేదు, కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా అయినా రైతుల గురించి పట్టించుకున్నారా అని మండిపడ్డారు. 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడమనంటే డెఫినెట్గా నేను సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపు చుప్పుకు వచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకొని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోనీ వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి అంటే పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసిన రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదండి. చిత్తశుద్ధితో పనిచేయమనండి, చిత్తశుద్ధితో అడగమనండి, డెఫినెట్గా మేము సమాధానం చెప్పాం. అంతే తప్పించి బురద చల్లే కార్యక్రమాలు చేస్తాము, ఏదో ఒక్కొక్క రోజు కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే కాదు. ఇప్పుడు సేవాంధ్ర మొన్న 2024లోనే సేవాంధ్ర ఆల్రెడీ డిక్లేర్డ్ బై పీపుల్, ఆంధ్ర పీపుల్. ఇప్పుడు మొన్న కూడా రైతు భరోసా అని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో యాజ్ ఇట్ ఈస్ అంతే డబ్బులు ఇచ్చి 13,500 ఎంత తీసుకొచ్చి చేతిలో పెట్టేసేవారు. ఈరోజు దానికి ఎక్స్ట్రా 6,000 రూపాయలు ఇస్తున్నాం మేము. ఈరోజు ఒకసారి బయటికి రమ్మనండి, అన్నదాత సుఖీభవ కింద లాస్ట్ టైం ఇచ్చిన రైతుల కన్నా ఈరోజు ఎక్స్ట్రా రైతులు ఇస్తున్నాం మేము. ఈరోజు ఇప్పుడు 16